ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇచ్చాను నేను. ప్రూవ్ దట్ f of x equal to x square is integrable on the interval 0, a and integration from 0 to a x square dx equal to a cube by 3 ని. ఓకేనా? అంతకంటే ముందు ఈ ప్రాబ్లం ఒకటి చేశాను నేను మీకు ఇంతకుముందు క్లాస్లో. సేమ్ ఇదే మోడలే. ఇట్ ఈస్ ఇంటెగ్రబుల్ ఆన్ 1, 2 అని ప్రూవ్ చేసినాము. ఇంటెగ్రబుల్ ఆన్ 1, 2 ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అడుగుతారమ్మా. ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటెగ్రబుల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా? లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ ఈక్వల్ టు చూడండి యూపీఎఫ్ కనుక్కున్నాము. తర్వాత లోయర్ రీమాన్ అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ కనుక్కున్నాము. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 f of x dx ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ ఎంత వచ్చిందా? లిమిట్ n tends to t of UPF దట్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ పైన కనుక్కున్నాం కదా రీమాన్ సమ్, దానికి లిమిట్ అప్లై చేస్తే ఎంత వచ్చింది? 11/2 వచ్చింది. అట్లాగే లోయర్ రీమాన్ సమ్ వర్క్ చేసి దానికి కూడా లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ వర్క్ చేసినాం, అది కూడా 11/2 వచ్చింది. సో చివరికి ఏమని ప్రూవ్ చేసాము? లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11/2. సో లోయర్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్స్ ఆర్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ ఇంటెగ్రబుల్ ఆర్ ఇట్ ఈస్ రీమాన్ ఇంటెగ్రబుల్ ఆన్ 1, 2 అని ప్రూవ్ చేసాము. అంతేకాకుండా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 f of x dx ఈక్వల్ టు 11/2 అని ప్రూవ్ చేసాం. ఇదే మోడలే మీకు ఇటు హోంవర్క్ ఇచ్చాను. ఎంతమంది చేశారు ఈ ప్రాబ్లంని? ఎంతమంది చేశారు? ఏమైనా చేశారా లేదా? ఎవరైనా చేశారా దీన్ని? ఎందుకంటే ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు ఈ ప్రాబ్లం, నంబర్ ఆఫ్ టైమ్స్. చెప్పండి, ఎవరు ఏం చెప్పడంలే. నేను మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నా. హలో, చెప్పండి అమ్మా. ఎవరైనా కనీసం అటెంప్ట్ చేశారా లేదా? ప్రయత్నం చేశారా లేదా అది చెప్పేది. ఈ ప్రాబ్లము సో కనీసం ఇప్పుడన్నా వినండి అప్ప. మీరు ఎవరు సమాధానం చెప్పలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రీమాన్ ఇంటెగ్రల్, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ అమ్మా. అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్ కనుక్కోవడము, లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ వర్క్ చేసుకుని చేయడం. సో ఇక్కడ చూడండి ప్రొసీజర్ ఏం చూడండి. ఒక పార్టిషన్ రాసుకోవాలి. పార్టిషన్ నుంచి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఎంతో ఐడెంటిఫై చేయాలి, దాని లెంగ్త్ కనుక్కోవాలి. దాని తర్వాత క్యాపిటల్ MR దట్ ఈస్ సుప్రీమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ వర్క్ చేసుకోవాలి. అట్లాగే ఇన్ఫిమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ వర్క్ చేసిన తర్వాత యూపీఎఫ్ ఎంత, ఎల్పిఎఫ్ ఎంత అనేదాన్ని వర్క్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ కనుక్కున్నాము, అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ కనుక్కున్నాము. సో ఇది ప్రొసీజర్. ఇవి రెండు సమానమైతే ఇట్ ఈస్ ఇంటెగ్రబుల్ అంటాము, సమానం కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఇంటెగ్రబుల్ అంటాం. వేరే ఇంకేం లేదు. సో ఏమన్నా చేసావా లక్ష్మయ్య? ఎవరైనా చేశారా ఈ ప్రాబ్లంని? హలో, చేశారమ్మా? చేయలేదా? ఎట్రా ప్రయత్నం చేసి రాకపోతే చేస్తే ఎందుకు పండలేదు? అర్థం కాదనా? టైం లేకనా? సరే, సో మర్చిపోమాకండి. ఈ మోడల్ ఇంటెగ్రబుల్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతారు. అర్థం కాదు, మతి మరుపు అనేది ఎట్లా క్షమించే నేరం అది.
ఒకటన్నా మ్యాథమెటిక్స్లో ఒకటన్నా ప్రయత్నించేది, కనీసం రాకపోతే ఆన్సర్ రాకపోతే పర్లేదు, కనీసం నేను అటెంప్ట్ చేసిన చెప్పాలా. రైట్, పోనీ ఇప్పుడన్నా ఈ రోజన్నా ఈ క్లాస్లో మీరు జాగ్రత్తగా వినండి, దయచేసి వినండి. ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్తున్నాను. సో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? గివన్ ఫంక్షన్, గివన్ ఫంక్షన్ f of x is equals to x square అని ఇచ్చారు. ఇక్కడ గమనించండి, f of x equal to x square. నెక్స్ట్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చినాడు? 0, a. ఇంటర్వెల్ వచ్చి 0, a. నెక్స్ట్ f of x ఓకే సారీ f of x is equals to x square is bounded, ఆ మాట రాయండి మర్చిపోమాకండి, bounded on what interval? 0, a. ఈ ఇంటర్వెల్లో ఇది బౌండెడ్ ఫంక్షన్. అయితే మీరు నాకు గమనించండి, హెచ్ వాల్యూ కనుక్కోవాలయ్యా. హెచ్ వాల్యూ అంటే ఈ ఇంటర్వెల్ని మనము n పార్ట్స్గా విడగొట్టుకోవాలా. స్మాల్ n పార్ట్స్గా విడగొట్టుకుంటే లెంగ్త్ ఆఫ్ ఈచ్ పార్ట్, సారీ డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్, నాట్ లెంగ్త్, డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఏమొస్తుందంటే b-a/n ఫార్ములా. ఇది మర్చిపోమాకండి, హెచ్ వాల్యూ కూడా కనిపెట్టండి. b-a/n అంటే ఎంత? a-0/n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు a/n. సో ఇది కూడా కనిపెట్టుకోవాలి. నౌ ఏ వాల్యూ కనుక్కున్నాక మీకు మామూలుగా తెలిసిందే, కన్సిడర్ ది పార్టిషన్. ఏం చేయాలా? పార్టిషన్, క్యాపిటల్ P అని రాస్తాను నేను. సో యాక్చువల్గా ఏందబ్బా పార్టిషన్ అంటే? జనరల్గా మనం ఎట్లా రాస్తాము చెప్పండి. x0 స్టార్టింగ్ వాల్యూ ఎంత? సారీ ఏ కాదు, 0. నెక్స్ట్ x1 అంటే మీకు ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. x1 అంటే ఇది x0 వాల్యూ. నెక్స్ట్ x1 అంటే x0 ప్లస్ h. h అంటే ఇది ఉండదు కదా, ఇదే h అంటే. ఓకే, x0 ప్లస్ h అంటే 0 ప్లస్ h అంటే a/n. ఇది కూడా a/n, మర్చిపోమాకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక స్టెప్ రాస్తా నేను. ఏం రాస్తాము? స్టార్టింగ్ వచ్చి ఏం రాస్తాము? x0 అని రాస్తాము, x1 రాస్తాము, x2 సో ఆన్, xr-1, xr అండ్ సో ఆన్, xn అని రాస్తాం. సో సారీ xn అని రాస్తాం. దట్ ఈస్, మీరే చెప్పండి నాకు. x0 అంటే స్టార్టింగ్ వాల్యూ ఈ ఇంటర్వెల్లో ఈ ఇంటర్వెల్లో 0. x1 అంటే సైడ్లో రాస్తాను నేను, లేదా రాద్దాము, ఒక నిమిషం ఉండండి. మీకు తెలిసింది ఇవన్నీ నేను ఊరికే సైడ్లో రాస్తున్నాను. x1 అంటే x0 ప్లస్ h, x2 అంటే x0 ప్లస్ 2h అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. సో x0 అంటే మీకు తెలిసింది 0, ఇక్కడ 0 ప్లస్ ఒక h ఎంత? a/n. కాబట్టి ఇది ఏమొస్తుంది? a/n. నెక్స్ట్ 2h ఉంది, సో 2a/n అవుతుంది అండ్ సో ఆన్. ఇదేం రా? ఆర్త్ సబ్ ఇంటర్వెల్ సార్. x-r అంటే ఏం రాయాలా? x2 అంటే 2a అని రాశాను, r-1 అంటే ఇదేం రాయాలా? r-1 ఇంటూ a/n అని. ఓకేనా? దాని తర్వాత xr అంటాడు. xr అంటే ra/n అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏం రాయాలా చెప్పండి? na/n, నథింగ్ బట్ ఇది ఎంత? n అని.
నథింగ్ బట్ ఎన్. ఊరికి రాసా నేను గుర్తుండేదాని కోసం. సో ఇదొక పార్టిషన్, బాగానే ఉంది. ఈ పార్టిషన్లో వాట్ ఈజ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్? ఆర్త్ సబ్ ఇంటర్వెల్ హియర్. చెప్పమ్మా. నో సారీ రైట్ కరెక్ట్. లాస్ట్ వాల్యూ అంతేలే, నేను ఎక్కడో ఆలోచించాను. మనకి ఇంటర్వెల్ ఉండేది అదే కదా, నేను బై మిస్టేక్ రాశాను. ఇంటర్వెల్ ఉండేది అదే కదా, రైట్. థ్యాంక్ యూ. దట్ ఈజ్ ఈక్వల్స్. సో హియర్ ఐఆర్ రాసుకోండి. ఐఆర్ అంటే ఆర్త్ సబ్. ప్రతి ప్రాబ్లంకి ఇదే ప్రొసీజర్, మీరు ప్రాబ్లం బట్టి భయపడమాకండి. ఆర్త్ సబ్ ఇంటర్వెల్. ఏం ఆర్త్ సబ్ ఇంటర్వెల్? XR-1, XR. ఇది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అవుతుంది. నెక్స్ట్ డెల్టా ఆర్. ఓకేనా? డెల్టా ఆర్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ IR, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు B - A/N ఫార్ములా. సో అది కూడా రాసేట్టుకొని రాయండి, లేదా మీకు వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రతి దానికి లెంగ్త్ ఎంత ఉంది, ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది. ఇక్కడ 2A/N - A/N ఎట్లా తీసుకోండి, ఎంత వస్తుందమ్మా? ఎంతండి? లెంగ్త్ ఆఫ్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ ఎంత? A/N కదా, గమనించు. అన్ని ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. ఇది దీనికి మధ్య తేడా, 0కి A/N కి మధ్య తేడా, A/N కి 2A/N కి మధ్య తేడా. సో A/N కదా, దట్ ఈజ్ లెంగ్త్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా, దట్ ఈస్ డెల్టా ఆర్ కూడా ఏమవుతుంది? A/N వస్తుంది. నెక్స్ట్ ఇంకా గమనించండి, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్. బికాస్ A ఈజ్ గ్రేటర్ దెన్ 0, 0, A, 0 నుంచి రైట్ డైరెక్షన్, రైట్ సైడ్ పోతుంది. రైట్ సైడ్ పోతుంది అంటే ఖచ్చితంగా అది పాజిటివ్ వాల్యూనే. కాబట్టి ఇక్కడ f(x) ఏమి ఇచ్చినాడు మనకి? ఇక్కడ f(x) x². కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో డిక్రీజింగ్ ఫంక్షన్ రాదు, ఖచ్చితంగా అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఆ మాట కూడా రాసి పెడదాం. ఓకేనా? ఫర్దర్ f(x) is increasing function. అది కూడా చెక్ చేసుకోవాలమ్మా. ఏ ప్రాబ్లంకైనా ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షన్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ 0, A. సో టోటల్ మీద ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఏమి? విచ్ ఇంప్లైస్ f(x) ఈజ్, ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా అది ఇంక్రీజింగే కదా, ఇంక్రీజింగ్ ఫంక్షన్. దానికి సబ్ ఇంటర్వెల్లో కూడా అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. దట్ ఈస్ IR లో కూడా ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో therefore ఇది రాయాల్సిన పని లేదు మాటిమాటికి. క్యాపిటల్ MR అనేది ఏమి? సుప్రీమం ఆఫ్ F ఇన్ IR. సుప్రీమం ఆఫ్ F ఇన్ IR. మీరే చెప్పండి అమ్మా. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకోండి, ఇందులో సుప్రీమం ఆఫ్ F IR చెప్పండి. సుప్రీమం ఆఫ్ F ఎంత ఉంటుంది? సైడ్లో వేస్తాను నేను. f(x) x² కదా, ఇది ఆర్త్ సబ్ ఇంటర్వెల్. దీంట్లో సుప్రీమం వాల్యూ అంటే x - R ఈజ్ లెస్ దాన్ XR. గుర్తుపెట్టుకోండి, x - R
ఎక్స్ ఆఫ్ ఆర్ మైనస్ 1 అనేటువంటిది ఏమమ్మా ఏం రాస్తున్నానంటే నేను ఎక్స్ ఆర్ మైనస్ 1 ఇస్ లెస్ దాన్ ఎక్స్ ఆర్. కాబట్టి మనకి సుప్రీం వాల్యూ కావాలంటే ఈ ఎక్స్ఆర్ని తీసుకొచ్చేసి ఈ ఎక్స్ స్క్వేర్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చెప్పండి ఇది చూడండి ఏముంది ఎక్స్ఆర్ అనే స్థానంలో ఏముంది ఇక్కడ ఆర్ఏ బై ఎన్ ఉంది. ఎక్స్ఆర్ అనే స్థానంలో ఆర్ఏ బై ఎన్ ఉంది. సో అది మర్చిపోకండి నేను అందుకే చూపిస్తాను నోట్ చేసుకోండి. ఎక్స్ఆర్ అనే స్థానంలో ఆర్ఏ బై ఎన్. కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాయాలా ఆర్ఏ హోల్ స్క్వేర్ బై ఎన్ అని రాయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది. పక్కన రాసుకోండి కావాలంటే ఎక్స్ ఆర్ వాల్యూ వచ్చి ఆర్ఏ బై ఎన్. రైట్ ఓకే. సో ఇది క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ. అట్లాగే స్మాల్ ఎంఆర్ వాల్యూ దట్ ఈస్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్ ఎంత వస్తుందప్ప ఐఆర్ ఏడది ఎక్స్ఆర్ మైనస్ 1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎన్. కాబట్టి దీన్ని ఇక్కడ వేయండి ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేరు ఇంటూ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సిన్స్ పక్కన రాసుకోండి ఎక్స్ ఆర్ మైనస్ 1 వాల్యూ ఏమి అంటే ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎన్. సో ఆ కారణం వల్ల అది మనకు వస్తుంది. దట్ ఈస్ సో ఇది దీనికి సరిపోయింది. రైట్ ఇప్పుడేం చేద్దాము యూపీఎఫ్ కనుక్కోండి లేదా ఎల్పిఎఫ్ ఏదో ఒకటి తీసుకోండి. యూపీఎఫ్ వాల్యూ అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఫార్ములా క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే విధంగా మీరు మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. రైట్ డెల్టా ఆర్ సరే ఒక్కొక్క స్టెప్ వేస్తాను నేను. క్యాపిటల్ ఎంఆర్ ఎంత ఉందమ్మా ఇక్కడ ఆర్ స్క్వేరు ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఉందమ్మా. డెల్టా ఆర్ అంటే ఇంతకుముందు ఇక్కడ కనిపెట్టామా డెల్టా ఆర్ ఎంత ఏ బై ఎన్ ఉంది. సో ఆడ ఏ బై ఎన్ కూడా వేయండి. ఈ ప్లేస్లో ఏ బై ఎన్ వేయండి. ఆర్ ఈక్వల్ టు 1 to ఎన్. రైట్ ఇప్పుడు ఆర్తో సంబంధం లేని బయట లాగేయండి. ఆర్తో సంబంధం లేనిది ఏముంది ఇక్కడ ఏముంది ఆర్తో సంబంధం లేనిదా ఏ క్యూబ్ వస్తుందా గమనించండి. ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ ఇంటూ సిగ్మా ఆఫ్ ఆర్ స్క్వేర్ వస్తుందమ్మా. ఆర్ ఈక్వల్ టు 1 to n అంతేనా. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నంబర్స్. ఓకేనా ఇది వచ్చి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నంబర్స్. ఫార్ములా వేయండి ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ ఫార్ములా ఎంత ఫార్ములా n into n plus 1 into 1/6 రైట్. ఇప్పుడు ఈ బ్రాకెట్ గమనించండి. ఇక్కడ నుంచి n+1 నుంచి n బయట లాగేయండి. 2n+1 నుంచి n బయట లాగేస్తే పైన ఏమొస్తుంది మనకి n క్యూబ్ వస్తుంది. కింద n క్యూబ్ తో క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయ్యేసేసి నాకు ప్లేస్ సరిపోదు రాస్తాను నెక్స్ట్. సో క్యాన్సిల్ అయ్యేసేసిన తర్వాత ఏ క్యూబ్ బై ఇదేం మిగులుతుందమ్మా మిగిలేదు రాయండి. ఇంకేం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది ఒకసారి రాస్తాను. ఆ స్టెప్ కూడా రాద్దాం. ఏ క్యూబ్ బై 6 ఉంటుంది. సారీ ఏ క్యూబ్ బై 6 ఇంకా 1 + 1/n 2 + 1/n అది
1 + 1/n 2 + 1/n ఇది యూపీఎఫ్. సరే, అట్లాగే లేదా అప్పుడు ఏం చేద్దాము, ఇంతకుముందు మనం చేసినట్టు కూడా వేసేసుకోండి. ఇంతకు ముందు ఏం చేసినాము, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కున్నాం. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ చెప్పండి. f(x) dx is equals to ఏం రాద్దాం, లిమిట్ ఆఫ్ ఏం రాద్దాము, n tends to infinity కదా మనం ఇంతకుముందు రాసింది, గమనించండి. అసలు ఫార్ములా రాస్తారా? ఫార్ములా అంటే ఏం లేదు, సేమ్ యాక్చువల్గా చెప్పాలంటే రాయాలి, బట్ మీది రాయకపోయినా పర్వాలేదు. నార్మ్ ఆఫ్ p tends to 0, నార్మ్ ఆఫ్ p tends to 0, యూపీఎఫ్ ప్రొసీజర్ అంటే ఇది. ఈ ప్రకారం ఈ స్టెప్ రాయకపోయినా పర్వాలేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n tends to infinity UPF that is equals to కిందకి ఎలా రాస్తాను నేను, లిమిట్ n tends to infinity 8. ఇదేముందమ్మా, a³/6 ఉంది, 1 + 1/n 2 + 1/n. n tends to infinity పెట్టండి, 0 అవుతుంది, 1/n ప్లేస్లో 0 అయిపోతుంది, 2 ఉంటుంది, క్యాన్సిల్ చేసేసి ఒక స్టెప్ వేస్తాను నేను, a³/6 × 2 వస్తుంది. అర్థం కాకపోతే ఇంకో స్టెప్ రాయండి, అంతే, ఇంకేం లేదు. అర్థం కాకపోతే 1 + 0 2 + 0 అని వేయండి, ఇంకా నెక్స్ట్ కాంట రాసుకోండి. a³/2 వస్తుందమ్మా, లేదా 6 వేసి 2 అని వేయండి, దట్ ఈజ్ a³/3. ఇది ఆన్సర్ దానికి. ఏంటిది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఇది. అట్లాగే ఇప్పుడు యూపీఎఫ్ కనుక్కున్నాము, నెక్స్ట్ ఏం చేద్దాము, ఎల్పిఎఫ్ వర్క్ చేయండి. సో ఇదే టైప్ ఆఫ్ ఎల్పిఎఫ్ యూపీఎఫ్ లాగానే ఏముంది, ఇదే టైప్లో స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఇవన్నీ రాసుకోవాలి. స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్, సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఆర్ ఈక్వల్ టు 1 to n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్మాల్ ఎంఆర్ ఎంత, r-1² చెప్పండి, దాని ముందరదే కదా, a² ఇంటూ a²/n² ఇంటూ డెల్టా ఆర్ అన్నాడు. డెల్టా ఆర్ అంటే a/n, r ఈక్వల్ టు 1 to n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడమ్మా, ఆర్తో సంబంధం లేదు, ముందు లాగేయండి, దట్ ఈజ్ a³/n³ సిగ్మా ఆఫ్ r-1² r ఈక్వల్ టు 1 to n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో చూడండి అమ్మా, ఇంతకుముందు ప్రాబ్లంకి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఎఫ్ రాశాను కదా, n × n + 1 × 2n + 1/6 అని రాశాను. ఏంది, సిగ్మా ఆఫ్ ఆర్ అయితే, సిగ్మా ఆఫ్ r² అయితే. సో ఇప్పుడు దీనికి ఎంత రావచ్చు, మీరు వర్క్ చేసి కూడా చేయొచ్చు, లేదా అబ్జర్వేషన్లో కూడా రాసేసుకోవచ్చు. సో ఎంత రావచ్చు చెప్పండి, r-1 ఉంది కాబట్టి ఏం రాద్దాము, సారీ a³ మళ్ళీ చూపిస్తాను నేను, ఆడ n × n + 1 × 2n + 1/6 ఉంది. ఇప్పుడు n అనే స్థానంలో n-1 పెట్టండి. నెక్స్ట్ n+1 అనే స్థానంలో గమనించండి, అక్కడ n-1 పెడితే మనకి ఇక్కడ n అని వస్తుంది. నెక్స్ట్ 2n - 1/6
గమనించారా? జస్ట్ మీకు అర్థం కానికి ఇది చూపిస్తున్నానమ్మా. ఇదేముంది n × n + 1 × 2n + 1/6 కదా, ఇది సిగ్మా ఆఫ్ r స్క్వేర్ వాల్యూ. సిగ్మా ఆఫ్ r - 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ n అనే చోట n - 1 ని ప్రతిక్షేపించుకోండి. సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఏమండి? n అనే చోట n - 1 ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? లేదు ఇంకో స్టెప్. చెప్పండి, చెప్పరా? అర్థమైంది గురించి. సరే ఓకే. సో ఇక్కడ n ని కాన్ఫిడెంట్ తీసుకో, ఒకేసారి వేసి a³/6 అని రాస్తాను నేను. ఇక్కడ నుంచి n బయట లాగేస్తాము. 1 - 1/n 2 - 1/n ఇది మిగులుతుంది. రైట్, దీనికి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వర్క్ చేసుకుంటాం. f(x) dx ఈజ్ ఈక్వల్స్ టు మామూలు ప్రొసీజర్ ప్రకారం రాసేటువంటి రైట్ ఒక స్టెప్ రాయండి. నార్మ్ ఆఫ్ p tends to 0 ఆఫ్, ఇది లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కాబట్టి LPF అని వేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ n tends to infinity. అంటే ఇక్కడ నార్మ్, ఇక్కడ దీని మీనింగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ తెలుసా మీకు? ఎవరు క్వశ్చన్ చేయడం లేనా? నార్మ్ ఆఫ్ p tends to 0 అని రాశాను అక్కడ. అంటే అర్థం ఏమంటే పార్టిషన్ లెంగ్త్ ఆఫ్ ఈచ్, దాని మీనింగ్ ఏమిరా? నార్మ్ ఆఫ్ p అంటే ఏమి మీనింగా? లెంగ్త్ ఆఫ్ ది పార్టిషన్ 0 అయి కావాలంటే n అనేది ఏం కావాలి? అది ఇక్కడ చేస్తుంది. n tends to infinity ఆఫ్ LPF అని. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n tends to infinity, ఓకే, LPF వాల్యూ ఏమొచ్చిందా? a³/6 a³/6 1 - 1/n అంతేనా? 2 - 1/n that is equals to a³/6 1 - 0 2 - 0 ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ చేస్తే రైట్, దట్ ఈస్ a³/6 into 2, that is a³/3. సో ఇక్కడ గమనించండి, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కూడా a³/3, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కూడా a³/3. therefore right, integration from, that is lower Riemann integral. Lower Riemann integral is same as upper Riemann integral. Both are equal to a³/3. Therefore ఏం రాద్దాము? f of x is equals to x square, లేదా f of x is, లేదా f is ఎట్లా రాయండి. therefore ఎట్లా రాద్దాము? ఎట్లా రాసుకుంటాం? f of x equal to x square అని రాయొచ్చు, లేదా సింపుల్ గా x square అని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు? f of x equal to x square is రైమాన్ ఇంటిగ్రల్ అని రాయొచ్చు, లేదా సింపుల్ గా ఇంటెగ్రబుల్ అని రాయొచ్చు. రైమాన్ ఇంటెగ్రబుల్ ఆన్ 0, a. ఈ ప్రాబ్లం కూడా నేర్చుకోండి, మర్చిపోమాకండి. అండ్ ఆన్సర్ కూడా ఫైనల్ ఆన్సర్ రాసేసండి. అండ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a, ఈ రెండు సమానమైంది కాబట్టి 0 to a f of x dx is equals to a³/3. సో ఈ ప్రాబ్లము
వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మోడల్ సరిగ్గా నేర్చుకుంటే మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చేసేస్తారు. ఇది కానీ ఏమ్మా చెప్పు లక్ష్మణ్, నువ్వు చెప్తున్నావు సార్ 10 మార్క్ సార్, 10 మార్కులు 10 మార్కులేనా సార్? అదే సార్ చెప్పిందా? అవునా, నాకు వినపడలా. ఓకే ఓకే, ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా నేర్చుకోండి, అందరూ నేర్చుకోండి. ఇంటికి అర్థమైంది, ఇది నాకు చెప్పాలా? ఏం చేస్తాను నేను? అర్థమైంది సార్. ఓకే అర్థమైంది. లక్ష్మణ మళ్ళీ నేను తిడతారే వాళ్ళంతా కూర్చొని. లక్ష్మణ్ ఒకటే అర్థమైంది అర్థమైంది చెప్తున్నారు, మాకేం అర్థం కాలేదు వేస్తారు. అది ఊరికి ఒక నిమిషం ఉండు. మీ తవలు గురించి చెప్పండి. లేదా ఉండు ఒక నిమిషం. లక్ష్మణ్ నువ్వు అర్థమైంది అని అన్నావు, నువ్వు అర్థమైంది అని అన్నావు అనుకో, మంచిది. అర్థమైంది, నీకు అర్థమైంది ఓకే. ఒకవేళ మిగతా వాళ్ళు ఏమంటారా, అర్థం కాకుండా ఉంటది కదా, కొంతమంది కన్ఫ్యూజన్ ఏదో ఉంటది కదా, అడగండి సార్ మీరా. వాళ్ళు కూడా చెప్పనిరా నిమిషం. ఏమ్మా ఇప్పుడు లక్ష్మణ్కి అర్థమైంది, మిగతా వాళ్ళకైనా అర్థమైందా లేదా? జస్ట్ ఒకసారి షో చేస్తాను నేను, ఒక 2 నిమిషాల పని. సో ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఏమి దాని నుంచి మనం హెచ్ వాల్యూ కనుక్కోవాలి. అంటే బి మైనస్ ఏ బై ఎన్ ఫార్ములా ప్రకారంగా హెచ్ వాల్యూ కనుక్కోవాలి. తర్వాత పార్టిషన్ రాసుకోవాలి. పార్టిషన్ వచ్చి x0 x1, ఇది మనకు తెలిసినటువంటిది. మీరు ఇది పైన లైన్ రాయకపోయినా పర్వాలే, కన్సిడర్ ది పార్టిషన్. ఒక నిమిషం తప్పైంది, అది కన్సిడర్ ది పార్టిషన్ అని చెప్పేసి మీరు ఈ లైన్ రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే, ఓకేనా? డైరెక్ట్గా ఇది కూడా వేసుకోవచ్చు. సో మీకు ఇది తెలుసు కాబట్టి x1 అంటే x0 ప్లస్ హెచ్, x2 అంటే x0 ప్లస్ 2h అనే ఫార్ములా ప్రకారంగా నేను వరుసగా ఇవన్నీ వేసుకుంటూ వచ్చాను, ఓకేనా? సో దాని తర్వాత ఆర్త్ సబ్ ఇంటర్వెల్ని మనం గుర్తించాలి. ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో ఏముంటుందో అది చూసుకోవాలి. దాని తర్వాత ఆర్త్ సబ్ ఇంటర్వెల్ సంబంధించినటువంటి లెంగ్త్ ఎంత ఉంటుంది, అది మాకు ఆటోమేటిక్గా హెచ్ వాల్యూనే అవుతుంది. తర్వాత ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అనే దాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేటువంటి ఆ ఫంక్షన్ వాల్యూని ఇచ్చినటువంటి ఇంటర్వెల్లో, దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో కావచ్చు, లేదా ఇచ్చినటువంటి ఇంటర్వెల్లో కూడా కావచ్చు, అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ చెక్ చేయాలా. అది ఎలా చెక్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చున్నాడు కదా, ఇందులో ఏం చేస్తారు, 0తో బిగిన్ చేసి సో ఆన్ వేసుకుంటూ పోయి అప్ ఏ వరకు ఏ వాల్యూ ఇక్కడ పడేసినా మనకు ఇంక్రీజింగ్ అనే ఉండాలి, డిక్రీజింగ్ గా ఉండకూడదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మొత్తమే ఇంక్రీజింగ్ గా ఉండాలి. అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూస్ అన్ని కూడా, అంటే అర్థం ఏమంటే ఇక్కడ పార్టిషన్ రాసుకున్నది కదా, దీని ఏమంటారు, పార్టిషన్ పాయింట్స్ అంటారు. ఈ పార్టిషన్ పాయింట్స్ అన్నింటినీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేస్తే అవన్నీ కూడా పెరుగుతూనే ఉండాలి. పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాము. ఓకే, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే వెరీ ఈజీ. ఏంది, సుప్రీమము ఇన్ఫిమమ్ కనుక్కోవడం అనేది చాలా ఈజీ. ఒకవేళ నువ్వు కూడా వినాలా లక్ష్మణ్, ఒకవేళ డిక్రీజింగ్ ఫంక్షన్ అనుకోండి సార్, డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే క్యాపిటల్ ఎంఆర్ అనేది ఎట్లా రాసుకుంటాము? ఒక నిమిషం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, పక్కన రాస్తాను. ఇప్పుడు ఒకవేళ మీకోసం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x² లేదా 1/x ఏదో ఒకటి అనుకోండి ఉంటే, ఖచ్చితంగా ఏమవుతుంది, 0 to 10 ఇంటర్వెల్ ఏదో ఒకటి ఇస్తాను నేను. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్? సార్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ సార్. అది ఎట్లా? ఎట్లా ఆలోచించు. నేను ఇంటర్వెల్ వచ్చి 0 to 10 అని పెట్టాను ఊరికే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి 1/x అయినా తీసుకోండి, లేదా 1/x² అయినా తీసుకోండి, ఇట్లా ఏదో ఒకటి తీసుకోండి. ఇంక్రీజింగ్ ఎప్పుడు అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అయినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఎక్స్ అయినా కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా? ఈ ఇంటర్వెల్లో
డిక్రీజింగ్ అన్నప్పుడు 1 దానికి రెసిప్రోకల్ గా ఉంటుంది. రెసిప్రోకల్ మీరే చూడండి, 0 పెడతాను 1/0 ఏదో వచ్చి ఉంటుంది, లేదా 1 అని కూడా పెట్టుకోండి, మళ్ళీ డౌట్ ఏంది మీకు. 1 పెడతాను, అప్పుడు 1 వాల్యూ 1 వస్తుంది. 1 తర్వాత నెక్స్ట్ 2 వాల్యూ 2 పెడతాను, 1/2 స్క్వేర్ 4 అని వస్తుంది, 1/2 క్యూబ్. సో ఈ వాల్యూస్ అన్ని పెరుగుతుందా తగ్గుతా ఉందా? సార్ తగ్గుతా ఉంది సార్. తగ్గుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిక్రీజింగ్ ఫంక్షన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ విధంగా. అప్పుడు ఇన్ఫిమమ్ సుప్రీమం వాల్యూ ఇన్ఫిమమ్ అవుతుంది. ఇన్ఫిమమ్ వాల్యూ అంటే క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్ లో ఏం రాసుకోవాలా? r-1 ఇది రాసుకోవాలా. ఏమవుతుందో r-1 హోల్ స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ బై n స్క్వేర్ అని రాసుకోవాలి. అంటే ఇది వచ్చి ఇక్కడికి వస్తుంది పైకి అలా. నెక్స్ట్ స్మాల్ ఎంఆర్ వచ్చి ఆర్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, సార్ ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది. అది ఇటుగా ఉల్టగా అయిపోతుంది. అది చెప్పేది అర్థం చేసుకోండి, అంతేనా? ఇన్ఫిమమ్ వచ్చి సుప్రీం అవుతుంది, ఇన్ఫిమమ్ వచ్చి సుప్రీం అవుతుంది, సుప్రీమం వచ్చి ఇన్ఫిమమ్ అయిపోతుంది. సో ప్రాబ్లం బట్టి అది చేసుకోవాలి. రైట్, ఓకే. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఏం డైరెక్ట్ గా? ఆర్త్ సబ్ ఇంటర్వెల్ లో ఫస్ట్ వాల్యూ ఏమో ఫస్ట్ వాల్యూని f(x) లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇన్ఫిమమ్ వస్తుంది, సెకండ్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే సుప్రీం వాల్యూ వచ్చేస్తుంది. రైట్, దీని సింప్లిఫై చేసిన తర్వాత యూపీఎఫ్ కనుక్కుంటాం ఫార్ములా ప్రకారంగా. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా, క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అనే దాన్ని వాడుకొని అప్పర్ రేమాన్ సమ్ కనుక్కుంటాము, అట్లాగే లోయర్ రేమాన్ సమ్ కనుక్కుంటాము. దాని తర్వాత అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ అంటే లిమిట్ n → ∞ ఆఫ్ యూపీఎఫ్ వేస్తాము, అది ఎంత వస్తుందో అంత రాసుకుంటాము. అట్లాగే ఎల్పిఎఫ్ కనుక్కుంటాం స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ వాడుకొనేసేసి. సో దాని ప్రకారంగా మనం ఏం చేస్తాం, దానికి లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ వర్క్ చేస్తాము. దానికి వాల్యూ ఎంతో ఉంటుంది, a³/b³ ఏదో వచ్చింది, a³/3 అని వచ్చింది కదా. సో ఒక్కోసారి ఏమవుతాయంటే సమానం రాకుండా పోతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ కి ఉన్నాయి, వెరీ రేర్ ప్రాబ్లమ్స్. షో దట్ ఇట్ ఈస్ నాట్ రేమాన్ ఇంటిగ్రబుల్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా ప్రాబ్లమ్స్ కి ఏమవుతుందంటే ఇవి రెండు సమానం కావు. ఇవి రెండు సమానం కావు. లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ అవుతుంది. అప్పుడు ఇట్ ఈస్ నాట్ రేమాన్ ఇంటిగ్రబుల్ అని రాసేస్తాము. రేమాన్ ఇంటిగ్రబుల్ కానప్పుడు ఇది కూడా సమానం కాదు, అంతే. సో ఇది ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో ప్రాబ్లము, టైం ఉంది. ఒక ప్రాబ్లము చూద్దాం. ఇది కూడా పార్ట్, ఇంతవరకు చెప్పిందంతా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఎస్వి యూనివర్సిటీలో నేను చెప్పే ప్రాబ్లము. ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు చెప్పే ఈ ప్రాబ్లం కూడా 2008 16 ఏదో ఇచ్చినారు. రైట్, సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో నంబర్ 3 అనుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ అనుకోండి. సో ఇక్కడ ఏమంటారంటే ప్రాబ్లము, ఇది వివిఐపి నైలేదు నేను, ఇంపార్టెంట్ మనం రాశాను. సో ప్రూవ్ దట్ f(x) ఈక్వల్స్ టు, ఇది చూడు సేమ్ మనం డిస్కస్ చేసిన ఆ టైప్లో అయిపోతుంది. f(x) ఈక్వల్ టు sin x, f(x) ఈక్వల్ టు sin x ఇంటెగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ 0, π/2 అండ్ అది ఇంటెగ్రబుల్ ప్రూవ్ చేసి, అండ్ కనిపిస్తుందా మీకు? ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to π/2 sin x dx వాల్యూ మామూలుగా ఎంతయా 1 అని ప్రూవ్ చేయండి అంటాడు. 1 అని ప్రూవ్ చేయండి. ఓకే, చేస్తారా?
నేను చెప్తూ ఉంటే నేను చేస్తాను. సైన్ ఎక్స్ అనేది ఇంక్రీజింగా డిక్రీజింగా ఇచ్చినటువంటి ఇంటర్వెల్ చెప్పండి. సైన్ 0 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 ఆ వాల్యూస్ అన్ని పెరుగుతోండే వాల్యూస్ వస్తాయా, తగ్గుతోండే వాల్యూస్ వస్తాయా? సార్ పెరుగుతుంది సార్. అదే కాస్ అయితే తగ్గుతుంది సార్. సో కాస్ ఎక్స్ అనేది డిక్రీజింగ్ కర్వ్ అవుతుంది, సైన్ ఎక్స్ వచ్చి ఇంక్రీజింగ్ కర్వ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మీరు టైం ఉందే మనకి, ఎంత టైం 43నా? రైట్. సో నేను ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు చేస్తాను నేను, మీతో మరి తర్వాత చేయండి మీరు. గివన్ f of x is equals to sin x. దీనికి ఇది బౌండెడ్ ఫంక్షన్ అవునా కాదా? బౌండెడ్ అంటే అర్థం ఏమంటే ఇన్ఫిమమ్ ఉంటుందా లేదా, ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూస్ ఇచ్చినటువంటి ఇంటర్వెల్లో 0, π/2లో కనుక్కోవచ్చా కనుక్కోలేమా? దాని మీనింగ్ ఏమంటే sin 0 వాల్యూ మనకు వస్తుందా రాదా? చెప్పండి. వస్తుంది కదా. కాబట్టి ఇది ఏం రాయాలి మనము? ఈజ్ రొటీన్ స్టెప్, మర్చిపోద్దండి స్టెప్స్ అన్ని, అందుకే సేమ్గా పెడుతున్నాను. బౌండెడ్ ఆన్ 0, π/2 ఇది ఫస్ట్ స్టెప్ రాయాలి. నెక్స్ట్ హెచ్ వాల్యూ కూడా రాసేసుకోండి. హెచ్ ఈక్వల్ టు b - a/n ఫార్ములా. ఇక్కడ b అనేది ఎంత అంటే π/2, a అంటే ఎంత 0. కాబట్టి అర్థం కావడానికి ఇది రాస్తున్నాను. బై n ఎంత వస్తుందప్పా? π/2n అని వస్తుంది. గమనించండి, π/2n. నౌ కన్సిడర్ ది పార్టిషన్. సారీ, consider the partition. Consider the partition. Capital P is equals to direct గా వేస్తున్నానమ్మా. సో ఇనిషియల్ వాల్యూ ఎంత 0, కాబట్టి 0కి ఒక π/2n కలపండి, అప్పుడు π/2n వస్తుంది. 0కి π/2n కలిపితే నెక్స్ట్ π/2nకి ఇంకొక π/2n కలపండి, అంతే కదా. గుర్తుందా ఫార్ములాస్? x1 అంటే x0 ప్లస్ h, x2 అంటే x0 ప్లస్ 2h అండ్ సో ఆన్. ఇదే ఎక్కడైనా. రైట్, చెప్పండి అమ్మా. ఏం రాయాలా? దీనికి ఒక π/2n, జస్ట్ దీన్ని కలపండి, 2π/2n వస్తుంది. సో దట్ ఈస్ ఎంత ఆన్సరా? సో రాసేట్టుకొని రాయండి, 2π/2n. నెక్స్ట్ 3π/2n, అంతేనా? అండ్ సో ఆన్. అంతే సార్. అండ్ సో ఆన్ r-1 ఇంటూ π/2n. ఇది ఆర్త్ సబ్ ఇంటర్వల్ మనకు కావాలి కాబట్టి ఇది కూడా రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏమొస్తుంది? r/n అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చే లోపల n రావాలా, అంటే n/2n. ఓకే, ప్రొసీజర్ ప్రకారం రాసుకుంటూ వచ్చాను. ఆ వాల్యూ ఏమంటే మనకు సంబంధం లేదు, అంతే కదా. π/2n కలుపుకుంటూ వచ్చాను, వేరే ఇంకేం లేదు. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ రాసుకోండి. నెక్స్ట్ IR ఈజ్ ఈక్వల్స్ టు ఆర్త్ సబ్ ఇంటర్వెల్.
ఆర్త్ సబ్ ఇంటర్వెల్ దట్ ఈజ్ ఈక్వల్స్ ద వాల్యూ రాసి పెట్టుకోండి. ఆర్ సబ్ ఇంటర్వెల్ ఏముంది, ఆర్ మైనస్ 1 పై బై 2n, ఆర్ మైనస్ 1 ఇంటూ పై బై 2n. ఇక్కడికి వచ్చే లోపల ఆర్ పై బై 2n ఇది కూడా రాసుకోండి. అట్లాగే డెల్టా ఆర్ కూడా రాసి పెట్టండి. రొటీన్ ప్రాసెస్ రా, ఇంకేలేదు. డెల్టా ఆర్ అంటే లెంగ్త్ ఆఫ్ ఐఆర్, లెంగ్త్ ఆఫ్ ఆర్ట్ సబ్ ఇంటర్వెల్. ఇది మైనస్ ఇది చేయండి, మనకు తెలిసింది అది. చివరికి ఎంత వస్తుంది, హెచ్ వాల్యూని వచ్చేది అంతే, పై బై 2n వచ్చేది. దీని నుంచి దీన్ని మైనస్ చేస్తే. సో ఇవన్నీ నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు ఏమేం చేశాను నేను, పార్టిషన్ రాసుకున్నాను, దాని తర్వాత ఆర్ట్ సబ్ ఇంటర్ రాశాను, దాని తర్వాత దానికి లెంగ్త్ కనుక్కున్నాము. తర్వాత ఏం చేయాలంటే ఇది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా రాసుకోవాలి. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఈజ్ increasing function on 0, pi by 2. కాబట్టి ఆటోమేటిక్గా సబ్ ఇంటర్వెల్ కూడా అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. therefore క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్. మీరు చెప్పాలప్ప, అంటే ఒక నిమిషం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, సైన్ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ లో సుప్రీమం వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఎక్స్ అనే స్థానంలో ఏం చేయాలా, ఆర్ పై బై 2n అనేది సబ్స్టిట్యూషన్ చేసుకోవాలప్ప, ఇంకేలేదు. సైన్ ఎక్స్ అనే చోట ఆర్ పై బై 2n, ఓకేనా, ఆర్ పై బై 2n అది వేయాలి. అట్లాగే స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్ఎఫ్, ఓకే సరిపోయింది. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ కనిపిస్తుందా, సార్ కనిపిస్తుంది సార్. ఆన్ ఐఆర్. సో ఈ ఆర్ట్ సబ్ ఇంటర్వెల్లో ఈ ఫస్ట్ వాల్యూని రాసుకోవాలి, ఇంకేలేదు. సైన్ ఆఫ్ ఎంత ఉందా, ఆర్ మైనస్ 1 పై బై 2n సార్. ఆర్ మైనస్ 1 పై బై 2n. యా, ఓకే, అట్లా వేస్తున్నాం. రైట్, అది ఎంతనే తర్వాత మనం చూసుకుందాం మనం. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము, యూపీఎఫ్ రొటీన్ ప్రాసెస్. యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలా, సిగ్మా ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ క్యాపిటల్ ఎంఆర్ ఎంత వచ్చింది, ఆర్, సారీ నేను సరిగా రాయలేదు నేను, ఆర్ పై బై 2n, ఆర్ పై బై 2n ఇంటూ డెల్టా ఆర్ అన్నాడప్ప. డెల్టా ఆర్ వాల్యూ ఎంత వచ్చిందిరా, పై బై 2n, పై బై 2n. ఇది మన యాంగిల్లో కలిసిపోతుంది, యాంగిల్ కాదు ఇది, ఇంటూ నేస్తా, పై బై 2n, ఆర్ ఈక్వల్ టు 1 to n. సో సంబంధం లేని బయట లాగేయండి, పై బై 2n సిగ్మా ఆఫ్ n సైన్ ఆఫ్ ఆర్ పై బై 2n, ఆర్ ఈక్వల్ టు 1 to n. దీని వాల్యూ వర్క్ చేయాలప్ప.
దీని వాల్యూని మనం వర్క్ చేయాలా. వర్క్ చేయడం అంటే మీకు ఏ ఫార్ములా గుర్తు రావాలో తెలుసా? పక్కన కింద రాస్తాను నేను. సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ గుర్తు రావాలి. ఎక్కడ వస్తుంది చెప్పండి? యూలాస్ ఫార్ములాలో వస్తుంది. సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఏం చెప్పండి? లేదా అవన్నీ వదిలేసారనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. మామూలుగా కూడా ఎక్స్పాండ్ చేయండి, పర్లేదు. ముందుగల రాస్తాను ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. సో π/2n r = 1 2 3 సంథింగ్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా పోండి. r = 1 పెట్టండి. sin π/2n అని వస్తుంది. sin π/2n సిగ్మా కాబట్టి r = 2 sin 2π/2n ప్లస్ సో ఆన్. ఇక లాస్ట్లో సైన్ లాస్ట్ వాల్యూ వేసేది చాలే. లాస్ట్ వాల్యూ ఏముంది? r = n పెడతాం. nπ/2n వేయాలి కాబట్టి వేసాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ చూడండి అన్నమాట. ఇది ఏపీలో ఉన్నాయి. నేను చెప్పేది సైన్కి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా sin a + sin a + d + సంథింగ్ చేసుకుంటూ వస్తే 2n ఇది ఒకటి చెప్తాను, మిగతా మీరు చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు nth టర్మ్ చెప్పేది. ఓకే, ప్లీజ్ సరిపోదే. sin a + n - 1 × d కదా వచ్చేది మనకి. ఇవన్నీ గమనించండి, ఇవన్నీ ఏపీలో ఉంటాయి. సారీ, ఇవన్నీ ఏపీ అంటే π/2n అంటే ఇది ఎట్లా ఉందంటే sin a + sin a + d + అంటే ఎట్లా ఉంది. ఒక నిమిషం దీన్ని మార్చేస్తాను. ఇది ఎట్లా ఉందంటే sin a, దాని తర్వాత sin a + d. ఆ d అనేది π/2n అనమాట. అండ్ సో ఆన్. అది ఎట్లా ఉందంటే ఇలా ఉంది. sin a ప్లస్ అంతే కదా విషయం అక్కడ. a + n - 1 × d, a + n - 1 × d ఈ మోడల్లో ఉంది. nth టర్మ్ ఇది. ఇది nth టర్మ్, లాస్ట్ టర్మ్ వచ్చి nth టర్మ్. సో ఈ టైప్లో ఉంది. అంటే సిన్స్ అని వేసి పెట్టుకోండి. ఓకే, రైట్. ఇవి మీకు అర్థమవుతుంది. π/2n sum of n term. Okay, a + n - 1 × d అని వస్తుంది కదా ఫార్ములా. చూడండి, ఒక్క నిమిషం ఫార్ములా రాసేస్తాను నేను. ఇక్కడ ఫార్ములా రాస్తాను నేను. ఏ ఫార్ములా రాస్తా నేను? ఒక నిమిషం. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది ఇంకేది ఆ మోడల్ ఉంది. అది యా ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ వేయాలి. ఇది అర్థం కావడానికి రాస్తున్నాను. sin a + n - 1
ఇంటూ పై బై సారీ ఒక నిమిషం, పై ఎందుకు వస్తుంది ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి బై 2 అంతేనా? ఇది ఇది సైన్ ఎన్డి బై 2 డివైడెడ్ బై రాయడం లేదే, ఓకే డి బై 2 డివైడెడ్ బై ఇక్కడ వేస్తాను నేను సైన్ డి బై 2. ఇది దీని ఫార్ములా, ఇది ఈ టైప్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఏ అనేది ఏమంటే పై బై 2n అనేది ఏ, పై బై 2n అనేటువంటిది ఏ. నెక్స్ట్ డి అనేది ఏమంటే అది కూడా పై బై 2n. ఓకే, మీరేమైనా చేయగలిగితే నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేయగలిగితే చేయండి అప్ప, లేదా నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తాను. నేను టైం అయింది, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. అయ్యో అదేమొస్తుంది.